ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ దేవీ నవరాత్రుల్లో బెజవాడ కనకదుర్గమ్మ చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు మిమ్మల్ని 6వ ఎపిసోడ్లోకి స్వాగతిస్తున్నాను. నిన్నటి రోజు సరస్వతి అవతారం, శుంభ నిశుంభుల యొక్క సంహార గాథని మనం ప్రారంభం చేశాం. అందులో భాగంగా అమ్మవారి చేతిలో కాలి బూడిదైపోయాడు ధూమ్రలోచనుడు అనేటువంటి వాడు చండముండుల యొక్క అనుచరుడు. ఆ తరువాత ఇక చండముండులే యుద్ధానికి వచ్చారు అమ్మవారితోటి. ఆ సందర్భంలో చంద్రుడు అమ్మవారితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దేవి, సింహం మీద కూర్చుంటేనే నువ్వింత అందంగా ప్రకాశిస్తున్నావే, మరి మా దైత్య సింహాలు శుంభ నిశుంభ మహారాజులు గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క అంకపీఠం మీద కూర్చుంటే మరెంత శోభిస్తావో ఒక్కసారి ఆలోచించుకో. మర్యాదగా మా మాట విను, మా వెంటరా, మా దానవ చక్రవర్తుల యొక్క పొందు కోరి సుఖించు అన్నాడు చంద్రుడు. అమ్మవారు ఆ మాటలు విని వాడి వైపు ఆగ్రహంగా చూస్తూ, ఓరి, మృత్యువు పొందుకోరి వచ్చావు కాబట్టే మీ నోటి వెంట ఇలాంటి ప్రగల్భాలు వస్తున్నాయి, అనకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అమ్మతోటి. మీ ధూమ్రలోచనుడికి ఏ గతి పట్టిందో కాస్త ఆలోచించుకొని వెనుదిరిగి వెళ్ళండి, ప్రాణాలు దక్కుతాయి అని హెచ్చరించింది అమ్మ. అహో చండా, ఇది మాటలతో లొంగే రకం కాదురా, దీన్ని పట్టి బలాత్కారంగా ఈడ్చుకు వెళ్లాల్సిందే అన్నాడు ముండు అహంకారంతో. వాళ్ళ మాటలు పూర్తి కాకముందే వాడి యొక్క దూషణ వాక్యాన్ని భరించలేనట్లుగా దేవి పెద్ద పెట్టున హుంకారం చేసింది. ఓరి, ఈ క్షణంలో నీ ఆయువు చెల్లు అని గర్జన చేస్తూ చక్రాయుధాన్ని విసిరేసింది. మరుక్షణంలో ఆ చక్రాయుధం మెరుస్తున్నట్లుగా గిర్రున తిరుగుతూ దూసుకు వెళ్లి రెప్పపాటు కాలంలో ముండు యొక్క కంఠాన్ని ఖండించేసింది. వాడి శిరస్సు తెగింది, కింద పడిపోయింది. ఆ ముండెం నుంచి భయంకరమైనటువంటి రక్త ప్రవాహం పైకి ఎగదన్నింది. ఆ రక్త ధారని జగన్మాత నాలుక చాచి ఒక్క బొట్టు కూడా నేల మీద పడకుండా క్షణకాలంలో పీల్చిపారేసింది. వాడి మొండెం పైకి ఎగిరినటువంటి వాడి శిరస్సు ఒకేసారి నేలకూలినాయి. దేవి యొక్క కంటి నుంచి తీక్షణంగా వెలువడినటువంటి ఒక భయంకరమైనటువంటి అగ్ని జ్వాలకి భగ్గున మండి బూడిదైపోయింది. ఆ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయినాడు చంద్రుడు. మరుక్షణమే తెప్పరిల్లుకున్నాడు. ఓసి, సుందరివి కదా అని కనికరిస్తే ఎంత పని చేశావే, ఇక నిన్ను వదలడం కుదరదు, వదలను అని గాండ్రిస్తూ ఆమె మీదికి శర పరంపరగా బాణాలు ప్రయోగించాడు. ఆ బాణాలన్నీ అమ్మని తాకకముందే ఆమె కంటి మంటలకు బూడిదైపోయింది. చంద్రుడు ఆగ్రహంతో ఖడ్గాన్ని దూశాడు. ఓసి,
ఈ ఖడ్గ ప్రహారంతో నీ పని సరి అని గర్జిస్తూ అమ్మవారి మీదకి లంఘించాడు. ఆ విధంగా తన మీదకి లంఘించినటువంటి చంద్రుణ్ణి అమ్మవారు ఒక చేత ఒడిసి పట్టుకుంది. మరొక చేతిలో ప్రత్యక్షమైనటువంటి భయంకరమైన చురికతోటి వాడి కంఠంలో ఒక్క పోటు పొడిచింది. చురిక అంటే పదునైనటువంటి చిన్న కత్తి. ఆ కత్తి కంఠ నాళానికి తగలటం వల్ల ఉవ్వెత్తున పైకి ఎగిసింది వాడి యొక్క రక్తం. వెంటనే అమ్మవారు తన నాలుకతో పూర్తిగా పీల్చిపారేసింది. రక్తహీనుడైనటువంటి ఆ రక్తబీజ చంద్రుడు ప్రాణాలు కోల్పోయి నిర్జీవ కళేబరం అమ్మవారి చేతిలో నేల రాలిపోయింది. ఆ తరువాత వెంటనే తల్లి తన యొక్క నేత్రాగ్ని జ్వాలలతోటి భగ్గున మండించి బూడిద చేసి పారేసింది. అమ్మవారి యొక్క కంటి నుంచి వెలవడినటువంటి అగ్ని జ్వాల అడవిని దహించే దావాగ్నిలాగా చెలరేగింది, వ్యాపించింది. ఒక రెప్పపాటు కాలంలో అక్కడ ఉన్నటువంటి రాక్షస సైన్యాన్ని మార్చి మసి చేసి పారేసింది. ఆ వార్త ఒక భటుడి ద్వారా శుంభుడికి చేరింది, శుంభ నిశుంభులిద్దరికి. ఇక నిశుంభుడు ఆగ్రహ వేషాలతో ఊగిపోయాడు. అన్నయ్య, అది మామూలు ఆడదిలాగా నాకు అనిపించడం లేదు. మన దైత్య కులాన్ని మట్టు పెట్టడానికి అవతరించినటువంటి ఒక మహమ్మారిలాగా ఉంది అన్నాడు. అయినా ఆడది సౌందర్య రాశి కదా, దాని సౌందర్యాన్ని అనుభవించకుండా వదిలేస్తామా ఏంటి మనం అన్నాడు శుంభుడు కామ ప్రకోపంతో. అయితే నేనే వెళ్ళి దాన్ని బలాత్కరించి మన రాజ్యానికి ఈడ్చుకొస్తాను అంటూ నిశుంభుడు అనేకమైనటువంటి శస్త్రాస్త్రాలను ధరించి అశేషమైన రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆ కైలాస పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ సింహ వాహనం మీద అపురూప సౌందర్యంతో భువన మోహినిలాగా కనిపించినటువంటి ఆ దేవిని చూడగానే వాడికి కామంతో కళ్ళకి పొరలు గమిని. అహో, ఏమి నీ సౌందర్యం! ఇంతటి సుకుమారివైనటువంటి నీకు భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఈ సింహరాజ్యం కట్టి మా అన్నదమ్ముల యొక్క అంకపీఠాలే సురక్షితమైనవి, అద్భుతమైనవి. కోమలమైన నీ హస్తాలు ఇటువంటి భయంకరమైన ఆయుధాలు ధరించి కమిలిపోవడం కంటే మా సోదరుల యొక్క వలపు కౌగిళ్లలో పరవశించి సుఖం పొందటమే మేలు. ఓ సుందరి, ఈ అవకాశాన్ని జారవిడవద్దు, మృత్యువాత పడద్దు, మమ్మల్ని అనుగ్రహించు, మా పొందుతో స్వర్గసుఖాలు అనుభవించు, రా అన్నాడు మదోన్మత్తుడైనటువంటి నిశుంభుడు. జగన్మాతతో అనకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వాడు. దేవి అట్టహాసం చేసింది. కామాంధకారంతో మాతృమూర్తి యొక్క పొందునే ఆశిస్తున్నటువంటి మూర్ఖుడా, నీకు చేటుకాలం దాపురించింది కాబట్టి ఈ విధంగా వాగుతున్నావు. మృత్యువుని నేనే అన్నదమ్మ. అంటే చూడండి, నేనే మృత్యువుని, అటువంటి నాకు మృత్యువు చూపిస్తావా? నువ్వు చావు చూపిస్తావా? నేటితో నీ ఆయువు మూడిందిరా అని ప్రళయభీకరమైన గర్జన చేసింది. నిశుంభుడు రెచ్చిపోయినాడు. చూపించవే నీ ప్రతాపం అంటూ అనేకమైన మారణాస్త్రాలను తన రాక్షస మాయా విద్యలతోటి ఒకేసారి దేవి మీద ప్రయోగించాడు. అమ్మవారు ఒక్కసారిగా విరాట్ స్వరూపాన్ని ధరించింది. ఆ మారణాస్త్రాలన్నింటినీ క్షణకాలంలో బూడిద చేసింది. అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని చూస్తూ నిశ్చేష్టుడైపోయినటువంటి నిశుంభుడు, నువ్వు సౌందర్య రాశివి కావే, మహమ్మారివిలాగా ఉన్నావే, దైత్య వంశ వినాశినిగా ఉన్నావే, నిన్ను నా యొక్క రాక్షస మాయాశక్తితో చంపి నీ మృతదేహాన్ని మా దేశానికి లాక్కెళ్తాను అంటూ పేట్రేగిపోతూ ఉన్నాడు. వాడి యొక్క మాటలు పూర్తి కాకముందే ధూర్త, ఇదే ఈ శక్తి పాశంతో నీ ఆయువు చెల్లు
అంటూ ఒక శక్తి పాశాన్ని ప్రయోగించింది అమ్మ. ఆ శక్తి పాశం కాలసర్పంలాగా బుసలు కొడుతూ చండ్రనిప్పులు వెదజల్లుతూ వాయువేగంతో దూసుకు వెళ్లి నిశుంభుడి యొక్క గుండెల్లోకి దిగింది. మరుక్షణం వాడి బూడిద కూడా మిగలకుండా శక్తి పాశానికి ఆహుతైపోయాడు వాడు. జై జగన్మాతకు. ఆ అసురుడితో శాంతించనటువంటి శక్తి పాశం ఆకలి ఆకలి ఆకలి, ఆహారం కావాలి ఆహారం కావాలి అని పెడబొబ్బలు పెడుతూ చండ ప్రచండంగా వ్యాపించి వాడి వెంట వచ్చినటువంటి రాక్షస సైన్యాన్నంతటినీ క్షణకాలంలో ఆహుతి చేసి పారేసింది. వీళ్ళందరూ ఇట్లా ఆహుతైపోయారని ఆర్తనాదాలు చేస్తున్నారు మిగిలిన వాళ్ళు. కొద్దిమంది తప్పించుకుంటారు వార్తాహరులు. వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ శుంభ 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 అంటూ పాతాళానికి వినిపించేటట్టుగా అరిచారు వాళ్ళంతా భయంతో. శుంభుడు ఆ ఆర్తనాదాలు వింటూనే జరిగిందేమిటో గ్రహించాడు. వెంటనే వాడు తన అసుర విద్యాశక్తి చేత 8 బాహువులు సృష్టించుకున్నాడు. ఆ 8 చేతుల్లో 8 మారణాయుధాలు ధరించాడు. జగన్మాత ముందు ప్రత్యక్షమయ్యాడు. రాగానే కోపంతో పళ్ళు పటపట కొరికాడు. ఓసి మాయావి, నువ్వు నా దళపతులైనటువంటి చండ ముండ ధూమ్రలోచనలందరినీ చంపేశావు. నా అశేషమైన రాక్షస సైన్యాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు. చివరికి నా తమ్ముడైనటువంటి నిశుంభుణ్ణి కూడా చంపేశావు. నీ మహామాయా నిజ స్వరూపం ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. అందరూ చెప్పుకునేటువంటి ఆ పరాశక్తివే నువ్వు. నిన్ను సంహరించి నేనే త్రిలోక పాలకుణ్ణవుతా. నువ్వు మహామాయవైతే నేను మాయల మారిని. చూడవే నా రాక్షస మాయాజాల ప్రభావం అని హుంకరిస్తూ తన రాక్షస మాయా విద్యలను ప్రదర్శించాడు వాడు. మరుక్షణం వాడు తాడి చెట్టంత నిలువున 10,000 చేతులతో పెరిగాడు. తన 10,000 చేతుల్లో ఉన్నటువంటి శక్తి అనే ఆయుధాలని ఒక్క పిట్టున అమ్మవారి మీద ప్రయోగించాడు. ఆ 10,000 శక్తి ఆయుధాలు చండ్రనిప్పులు కక్కుతూ అమ్మవారి వైపు దూసుకొస్తూ ఉన్నాయి. అప్పుడు దేవి కాళికా రూపాన్ని స్మరించింది. చేతుల్లో కొరివిని పెట్టుకుంది సృష్టించుకొని. ఆ చండ ప్రచండ కొరివిని శక్తి ఆయుధాల మీదకు ప్రయోగించింది. వెంటనే ఆ కొరివి నుండి ప్రజ్వరిల్లినటువంటి భయంకరమైనటువంటి జ్వాలలకి 10,000 శక్తి ఆయుధాలు ఒక్కసారిగా మాడి మసి అయిపోయినాయి. ఆ కొరవి దూసుకొచ్చి శుంభుడి యొక్క గుండెను ఢీకొంది. ఆ దెబ్బకు వాడు దభాలున్న నేల కూలి 10,000 చేతులు మాడిపోయి మసి అయిపోతే చివరికి నిజరూపం ధరించాడు. అప్పుడు శుంభుడు చివాలున లేచాడు. ఓసి, కాలచక్రాన్ని పోలినటువంటి ఈ చక్రాయుధం నిన్ను నీ సింహాన్ని ఒక్క దెబ్బతో తలలు ఖండించి తీరుతుంది, కాచుకో అని గర్జిస్తూ చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రాయుధం ప్రళయ సదృశ్య శబ్దాలతోటి మెరుపులు మెరిపిస్తూ అమ్మవారి వైపు గిర్రున తిరుగుతూ దూసుకొచ్చింది. వెంటనే తల్లి అన్నది, ఒరే ధూర్తుడా, ఆయుధాలకే సృష్టికర్తని నన్నా ఈ చక్రాయుధం సంహరించేది. 3 లోకాలకి, 3 నేత్రాలకి, 3 గుణాలకు, 3 కాలాలకు సంకేతమైనటువంటి ఇదిగో నా భయంకర త్రిశూలం నీ చక్రాయుధాన్ని తుత్తునియలు చేస్తుంది, నీ గుండెలు కూడా చీల్చి పారేస్తుంది, కాచుకో అంటూ అమ్మవారు ప్రళయ భీకరమైనటువంటి గర్జనలు చేస్తూ త్రిశూలాన్ని సృష్టించి చక్రాన్ని ఢీకొట్టి ఆ చక్రాన్ని తుక్కుగా విరకొట్టి అదే వేగంతో శుంభుడి యొక్క గుండెల్లో ఒక్క పోటు పొడిచింది. వాడి గుండెలు చీల్చి పారేసింది. అమ్మా అంటూ హృదయ విదారకంగా ఆక్రందించాడు శుంభుడు. అమ్మనన్న జ్ఞానం లేక నన్ను కామించావు కాబట్టి నిన్ను ఈ విధంగా దండించవలసి వస్తుంది. అయినా చస్తూ అమ్మా అని ఆక్రోశించావు కదా, అమ్మని కాబట్టి దయతలిచి నీకు సద్గతి ప్రసాదిస్తున్నాను.
మూడు లోకాలలో తల్లిని కామదృష్టితో చూసేటటువంటి వాడి ఎవడికైనా ఇటువంటి దుర్గతి తప్పదు అని హెచ్చరిక చేసింది అమ్మ. శుంభుడు 2 చేతులు జోడించి ఆ తల్లికి నమస్కరిస్తూ ప్రాణాలు విడిచిపెట్టాడు. దేవతలు పెద్ద పెట్టున జయఘోషలు చేశారు. మహామాయ మీద అఖండ పుష్పవర్షం కురిపించారు. దేవతలతో పాటు నారదుడు అమ్మవారిని దర్శించుకొని నమస్కారం చేస్తూ, అమ్మా, దుష్ట రాక్షస సంహారం పూర్తయింది కాబట్టి ఇక నువ్వు శాంతించు, నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకో. అమ్మలగన్న అమ్మగా, మా అమ్మగా, చదువుల తల్లిగా నీ ప్రసన్నమైనటువంటి ధవళ స్వరూపంతో దర్శనమిచ్చి మమ్మల్ని అందరినీ తరింపజేయి తల్లి అని అందరూ వేడుకున్నారు నారదుడు, దేవతలు. ఆ మరుక్షణమే కరుణించినటువంటి అమ్మ కమలవాసినిగా తెల్లటి వస్త్రాలు ధరించి వీణా పుస్తక పాణియై వాణిగా ధవళకాంతులతో దర్శనమిచ్చింది. ఆ తల్లి యొక్క వదనం ప్రసన్నంగా ఉంది. మాయా అంటే అజ్ఞానం. ఆ మాయ యొక్క తెర తొలగిపోతే వికసించేది జ్ఞానం. అటువంటి జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా నేనే. ఎవరెవరి బుద్ధి ఆలోచనలు బట్టి వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తూ ఉంటాను. ఈ సత్యాన్ని గ్రహించి ఆసురీ భావాలను మీ హృదయాల్లో రానికుండా ఉండండి. సద్బుద్ధితో జ్ఞానవంతులై సుఖించండి. ఇదే నా సరస్వతి అవతార రహస్యం అంటూ వాళ్ళందరినీ దీవించింది జగన్మాత అవతారమైనటువంటి సరస్వతీదేవి. ఈ విధంగా జగన్మాత తన ఇచ్ఛా సంకల్ప శక్తితో దుర్గగా, సరస్వతీదేవిగా అవతరించి ఆయా అవతారాల యొక్క ప్రాశస్యాన్ని 3 లోకాలకు చాటింది. ఇప్పటికీ ఈ అవతారాలన్నీ కూడా విజయవాడ కనకదుర్గమ్మకి ఈ 9 రోజుల పాటు చేస్తారు. సప్తమి రోజు అమ్మవారు సరస్వతి అవతారంగా ఉంటుంది. ఇక సకల సంపత్ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క అవతార విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహాలక్ష్మి అవతారంలో మహిషాసురుణ్ణి సంహరించింది అమ్మ. పూర్వం బ్రహ్మదేవుడు వంశంలో పుట్టినటువంటి కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురులైనటువంటి 13 భార్యలు ఉన్నారు. వాళ్లలో దితి, అదితి అనేటువంటి 2 భార్యలు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కశ్యప ప్రజాపతి 3 లోకాలను ధర్మనిరతితో పరిపాలిస్తూ ఉన్నాడు. అతడికి చాలా కాలం వరకు సంతానం కలగల. అప్పుడు కశ్యప ప్రజాపతి సంతాన నిమిత్తం ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం యొక్క ఫలం వల్ల అతడి పెద్ద భార్య దితి గర్భవతి. దితి అందువల్ల పెద్ద భార్యకు పుట్టిన సంతానమే వంశానికి వారసులు అవుతారు అనేటువంటి ఒక ఈర్ష్యతోటి అదితి కూడా సంతానవతి కావాలని కోరుకుంది. ఆ విషయం భర్తకు చెప్పింది. ఒకనాడు సూర్యాస్తమయ అసుర సంధ్య వేళ కాని సమయంలో భర్తని కామమోహితుని చేసి అది నిషిద్ధ వేళ అని భర్త వారించినా వినకుండా అతడితో రతి సంయోగం చేసింది ఈ దితి. అదితి కాదు, దితి. అదితి మొదట గర్భవతి అయింది. అదితి అంటే దేవమాత. క్షమించాలి, చిన్న పొరపాటు జరిగినందుకు. ఆ విషయం గమనించి దితి భర్తని పట్టుబట్టి భార్యాభర్తల సంగమం కూడనటువంటి అసుర సంధ్య అంటాం ఇప్పటికీ మనం, సాయం సంధ్యా సమయంలో సంభోగం చేసింది. తత్ఫలితంగా ఈ దితి కూడా గర్భవతి అయింది.
అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ అదితి దితి ఒకేసారి ప్రసవించారు. ఈ అదితి గర్భంలో జన్మించినటువంటి వాళ్ళు యజ్ఞ ఫలం వల్ల దేవతా స్వరూపాలతో మెరిసిపోతూ ఉండటం వల్ల వాళ్ళని దేవతలు అని పిలువబడ్డారు. ఇక దితి అసుర సంధ్య వేళలో సంపర్కం పెట్టుకొని గర్భవతి అయింది కాబట్టి ఆమెకు పుట్టినటువంటి వాళ్ళు నల్లటి దేహాలతోటి, భయంకరమైన దేహాలతోటి, ఆసురీ స్వభావం కల వాళ్ళు వచ్చారు. వాళ్ళు దైత్యులు, వాళ్లే అసురులు అని పిలువబడ్డారు. ఆసురీ ప్రవృత్తి వల్ల అసురులైనారు. దితి యొక్క పుత్రులు కాబట్టి దైత్యులయ్యారు. అదితి యొక్క పుత్రులు కాబట్టి ఆదిత్యులు అని పిలువబడ్డారు వాళ్ళు. ఈ విధంగా దేవతలు దైత్యులు పుట్టినప్పటి నుంచి వాళ్ళ మధ్య దాయాదుల మాత్సర్యం, తగాదాలతోటి చీటికి మాటికి గొడవలు పడుతూ ఉన్నారు. కశ్యప ప్రజాపతి తన కుమారుల మధ్య ఉన్న వైరాన్ని వారించడానికి దేవతలకి స్వర్గలోకాధిపత్యం ఇచ్చాడు. కింద ఉండేటటువంటి లోకాలకి దైత్యులకి ఇచ్చాడు. నభోలోకాలు, నభం అంటే ఆకాశం, అంటే స్వర్గ దేవతలందరికీ స్వర్గాది లోకాలతో కూడినటువంటి నభోలోకాన్ని ఇచ్చాడు. నభోలోకం అంటే నభము అంటే ఆకాశం, ఆకాశంలో ఉండే లోకాలు, భూమి పైన ఉండే లోకాలు. దైత్యులకి యక్ష కిన్నెర గంధర్వ కింపురుషాది వాళ్ళందరికీ పాతాళ లోకాన్ని పంచిచ్చాడు. అంటే కింద 7 లోకాలు ఉన్నాయి, అధోలోకాలు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో లోకం ఇచ్చాడు. దాంట్లో పాతాళ లోకాన్ని ఈ రాక్షసులకి ఇచ్చాడు. తాను చాలా కాలం భూలోకాన్ని పరిపాలించి అనంతరం భార్యలతో సహా అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు కశ్యపుడు. ఆ తర్వాత భూలోకానికి మనువు పాలకుడయ్యాడు. మనువు యొక్క వారసుడు ఇక్ష్వాకు, మనువు వారసుడు. అయితే పుట్టుకతో వచ్చినటువంటి దాయాది వైరం ఈ దేవతల మధ్య, దానవుల మధ్య అంతకంతకి పెరుగుతూ ఉంది. వాళ్ళ మధ్య ఎన్నో యుద్ధాలు కూడా జరిగినాయి. అయితే దేహదారుఢ్యంలో మహాబలవంతులైనటువంటి దానవులతోటి యుద్ధంలో నిలబడలేక విష్ణుమూర్తిని సహాయం అర్థించారు. చూడండి, అప్పుడు విష్ణుమూర్తి అమృతాన్ని సాధించమని ఉపాయం చెప్పాడు దేవతలకి. అప్పుడు ఇంద్రాది దేవతలు, ఈ అసురులు అంటే దైత్యులు, వీళ్ళందరూ కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో విష్ణువు కూర్మావతారాన్ని ధరించి మంథర పర్వతాన్ని వీపు మీద మోసి దేవతలందరికీ సాయం చేశాడు. అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచటానికి విష్ణుమూర్తి జగన్మోహిని అవతారాన్ని కూడా ధరించాడు. అలా లభించినటువంటి అమృతపానం వల్ల ఈ దేవతలు అమిత శక్తివంతులయ్యారు. మృత్యువు లేనటువంటి చిరంజీవులు కూడా అయినారు. అప్పటి నుంచి దానవులు తమ యొక్క వైరభావాన్ని మరింత పెంచుకున్నారు. దేవతల మీద పగ, ద్వేషం, ప్రతీకారాలతో అనేక దండయాత్రలు తరచుగా చేస్తూ ఉన్నారు. అమృతంలో తమకు వాటా లభించకుండా విష్ణుమూర్తి కపట నాటకం ఆడాడు అనేటువంటి కక్ష పెట్టుకున్నారు. దానవులు ఆనాటి నుంచి విష్ణు ద్వేషులు అయిపోయారు. చూడండి, ఆ విధంగా దైత్య వంశ క్రమంలో కొంతకాలానికి రంభుడు అనేటువంటి రాక్షసుడు పుట్టాడు ఈ దైత్య వంశం. ఒకసారి జరిగినటువంటి దేవదానవ యుద్ధంలో ఈ రంభుడు కుమారులందరూ కూడా చచ్చారు. తన వంశానికి వారసులు లేరు అనేటువంటి దిగులు పడి
ఈ రంభుడు సంతానం కోసం బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఈ రంభుడి యొక్క తపో ప్రభావానికి 3 లోకాలు గజగజ వణికిపోయినాయి, వేడెక్కిపోయినాయి. అప్పుడు అతడి యొక్క తపో దీక్షకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని. అప్పుడు ఆ రంభుడు ఏం వరం కోరాడు, మరి వాడికి పుట్టినటువంటి పుత్రుడెవరు, తదితర విశేషాలని మనం రేపటి రోజు జగన్మాత యొక్క కృపతోటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ పురాణం వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించి అంశం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కనీసం 10 మందికి ఈ అంశాన్ని షేర్ చేయండి అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మన అందరికీ లభించుగాక. హరి ఓం తత్సత్. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.